నా పేరు నేరుగట్ట నగేష్. నవసమాజ ఫెడరేషన్ సామాజిక సంస్థకి జాతీయ అధ్యక్షుల్ని. ఈరోజు పీలేరు పట్టణంలో అన్నమయ్య జిల్లాలో పోలీసు అధికారులు మరియు ప్రజా సంఘాల నాయకులు ఉద్యమకారులపైన ఒక వివాదం తెరపైకి వచ్చింది. దీనిపైన సమగ్ర విచారణ చేపట్టాలని చెప్పని ఆ జిల్లా అన్నమయ్య జిల్లా ఎస్పీ గారిని వేడుకుంటున్నాం. చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఏమిటంటే, గత 30 సంవత్సరాలుగా విద్యార్థి ఉద్యమాల్లోనూ, వామపక్ష పార్టీలలోనూ, సిపిఐ పార్టీకి పీలేరు నియోజకవర్గానికి కార్యదర్శిగా పనిచేస్తున్నటువంటి టిఎల్ వెంకటేశు ప్రతినిత్యం ఏదో ఒక ప్రజా సమస్య పైన పోరాటం చేస్తూ పేద బడుగు బలహీన వర్గాలకి అండగా నిలుస్తున్నారు. ఆయన చేస్తున్నటువంటి పోరాటాల్లోని ఈరోజు ఎంతోమంది ప్రజలు ఆ ప్రాంతంలో హర్షిస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో ఓ భూ వివాద విషయంలో బాధితుల పక్షాన జాయింట్ కలెక్టర్ గారికి ఒక వినతి పత్రాన్ని బాధితులతో కలిసి సమర్పించడం జరిగింది. ఇది పూర్తిగా సివిల్ విషయం. ఈ సివిల్ విషయంలో ఈరోజు పంచాయతీ పోలీసులు చేసేటువంటి కాలం వచ్చేసింది. ఈ విషయం పైన 22వ తారీఖున పీలేరు పోలీస్ స్టేషన్లో బాధితులతో కలిసి బాధితులకు సమాచారం రావడంతో బాధితులు కొందరు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళడంతో ఈ టిఎల్ వెంకటేష్ న్యాయవాదిగా ఉన్నాడు, మరి ఇటు ప్రజానాయకుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన కూడా అక్కడికి వెళ్ళడం జరిగింది. అప్పుడు గతంలో ఈ యొక్క సిఐ యుగంధర్ గారి పైన అనేక అవినీతి ఆరోపణల పైన పోరాటాలు చేసినటువంటి సంఘటన వాస్తవాలు మీడియాలో వచ్చాయి. పీలేరు పట్ట ప్రజానికానికి కూడా పూర్తిగా తెలుసు వాతావరణం ఉంది. దాన్ని మనసులో పెట్టుకొని ఏదో ఈయన యొక్క వ్యక్తిగత జీవన విధానంలో ఒక జోక్యం చేసుకొని ఈయనకున్నటువంటి దీన్ని ఆసరాగా తీసుకొని మేము పోలీసు వాళ్ళ పట్లనే దురుసుగా మాట్లాడావు, కానిస్టేబుల్ పట్ల అసభ్యంగా మాట్లాడావు, కానిస్టేబుల్కి విద్యార్థులు చులకనగా మాట్లాడామని చెప్పని కేసు కట్టామని చెప్పని ఇప్పుడే ఒక ప్రముఖ టీవీ ఛానల్లో నేను చూసి చెల్లించాను. ఇప్పుడే టిఎల్ వెంకటేష్ని హాస్పిటల్లో వెళ్ళి పరామర్శని కూడా వచ్చి పూర్తి వివరాలని సమీకరించడం జరిగింది. ఇందులో టిఎల్ వెంకటేష్ చెప్పినటువంటి వాస్తవం ఏంటంటే, నేను ఉద్యమం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో బాధితుల పక్షాన పోరాటంలో పోలీసులే నన్ను నిర్బంధించే విధంగా వ్యవహరించారు. నన్ను బ్రీత్ అనలైజ్ టెస్ట్ చేయాల్సిన అవసరం పోలీస్ స్టేషన్లో ఏర్పడింది అని చెప్పని చెప్తున్నారు. ఈ విధంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి పోలీస్ వ్యవస్థలకి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఒక అధికారులు సమయంతో పాటించాల్సిన అవసరం ఉంది. ఉద్యమకారుల పట్ల అలాగే బాధితుల పట్ల వాళ్ళకి సహాయకారాలు అందించాల్సింది పోయి కానిస్టేబుల్స్తోనే ఫిర్యాదు చేయించి కానిస్టేబుల్ ఇచ్చినటువంటి ఫిర్యాదుతో కేసు కట్టించారు అని ఈరోజు టీవీలో చెప్తున్నారు. దీనిపైన మేము అడుగుతున్నాం, ఈ ఘటన పైన పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు ఉంటాయి, బయటకు తీయండి. తీసి నిజంగా కనుక సదరు టిఎల్ వెంకటేష్ ఏదైనా అసభ్యకరంగా ఉద్యమ నాయకుడు మాట్లాడతాడు, అడుగుతాడు, ప్రశ్నిస్తాడు, అవసరమైతే కనుక గొడవ చేస్తాడు. ఎవరి కోసం? న్యాయం కోసం. కాబట్టి ప్రశ్నించే ప్రతి గొంతుకు పైన తప్పుడు కేసులు పెట్టేటువంటి ప్రయత్నం చేసేటువంటి సంస్కృతి పోలీసులకి మంచిది కాదు. మానవ హక్కుల ప్రజా సంఘాలు మొత్తం కూడా ఏకమవుతాయి. ఇప్పటికే దళిత సంఘాలు ఏకమవుతున్నాయి. ఓసారి పునరాలోచన చేయండి. ఇది పూర్తిగా మీ స్టేషన్ పరిధిలో జరిగితే పోలీసులకి ఆటంకం కలిగించాలని చెప్పి కేసు పెట్టారు. ఇది ఖచ్చితంగా మీరు పునరాలోచన చేసి కేసును వెనక్కి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. దీనిపైన ఖచ్చితంగా మానవ హక్కుల్ని సంప్రదిస్తాం, హెచ్ఆర్సీలో ఫిర్యాదు చేస్తాం, అలాగే అన్నమయ్య జిల్లా ఎస్పీ గారికి ఫిర్యాదు చేస్తాం. అవసరమైతే కనుక న్యాయ